సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బంద్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బంద్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ డిపో ఎదుట నిరసన గల కారణం ఏంటి? గజ్వేల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు వెళ్లి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టడం, అక్కడ తర్వాత ఆఫీస్ పై ధ్వంసం చేయడము, తర్వాత ఫర్నిచర్ ధ్వంసం చేయడం కారణంగా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు బంద్కు పిలిపించారు. ఆ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా బంద్ కొనసాగుతుంది. ఉదయమే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని అటు బస్ డిపో ముందు ఉదయం 5 గంటల నుంచే ధర్నా చేపట్టారు. ధర్నా అయితే కొనసాగింది. ఇప్పటి వరకు బస్ డిపో నుంచి ఒక బస్సు కూడా బయటకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులు బంద్ అయితే చేపడతా ఉన్నారు. అదేవిధంగా గజ్వేల్ ప్రాంతం అంతా కూడా వర్తక వ్యాపారస్తులతో సమ్మేళనం కొనసాగుతూ ప్రస్తుతానికైతే బంద్ పూర్తి స్థాయిలో గజ్వేల్లో బంద్ అయితే చేశారు. బంద్ అయితే కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అటు పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, ఇప్పటికే కేసులు చేశాం, సంఘటన మీద ఇరు పార్టీల మీద కేసులు చేశాము, ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో అందరి మీద కేసులు చేస్తా ఉన్నాము, కాబట్టి మాకు సహకరించాలని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ రోజు బీఆర్ఎస్ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా బంద్ పాటిస్తా ఉన్నారు. అటు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే మూసిపోయాయి. వర్తక వ్యాపార సంఘాలను కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా తీయలేదు. ఈ క్షణం వరకు అయితే పూర్తి స్థాయి బంద్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాజు.